హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భద్రాద్రి టాక్ టాక్స్. నేను మీ అనిల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో మనం రీసెంట్గా మన వరసిద్ధి వినాయకుడి గుడి దగ్గర అన్న సంతర్పణ కార్యక్రమం అయితే చేసుకున్నాం. దాని వ్లాగ్గా అయితే తీసి మీకైతే అందరికీ చూపించాను అనమాట. సో ఇవాళ మన వరసిద్ధి వినాయకుడు ఉద్వాంస కార్యక్రమం అయితే జరుగుతుంది, అనగా ఊరేగింపు. సో ఆ ఊరేగింపు కార్యక్రమాన్ని మా వీళ్ళు ఎలా చేస్తాము, మొత్తం డీజేతో సహా ఎంత హ్యాపీగా ఎంత ఎంజాయ్ చేసుకుంటాం అనేది అయితే కూడా ఒక వ్లాగ్ అయితే తీస్తున్నాను అనమాట. సో అది కూడా మీకు చూపించబోతున్నాను. సో ప్రజెంట్ అయితే డెకరేషన్ అయితే నడుస్తుంది అనమాట, స్వామివారికి మండపానికి ఊరేగింపుకి. సో డెకరేషన్ వర్క్ అయితే చేస్తున్నాము. సో ఈ డెకరేషన్ వర్క్ ఇప్పుడే ప్రజెంట్ స్టార్ట్ అయింది అనమాట. సో మొత్తం పూర్తయ్యాక చెప్పండి ఎలా ఉంది డెకరేషన్ ఏంటి అనేది. మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి మా డెకరేషన్ ఎలా ఉంది అనేది. సో అలాగే మనకి ఊరేగింపుకి ప్రసాదం కావాలి కాబట్టి సో మా లేడీస్ అందరూ కలిసి అయితే సో నైట్ పంచడానికి, స్వామివారితో పాటు పంచడానికి పులిహోర అయితే తయారు చేస్తున్నారు అనమాట. సో పులిహోర అయితే రెడీ అయిపోయింది. సో ఇంకా ప్యాకింగ్ చేయాలన్నమాట. సో ప్యాకింగ్ వల్ల ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది అనమాట. సో చూడండి, మాకు ఎంతైనా హెల్ప్ చేస్తున్నారు ప్రతి ఒక్క విషయంలో. మాకైతే మా విలేజ్లో అయితే లేడీస్ సపోర్ట్ అయితే ఫుల్గా ఉంటుంది అనమాట మాకు. సో వాళ్ళు ఇంతగానో సపోర్ట్ చేయడం వల్లే మేము ఇంత బాగా వినాయక చవితి జరుపుకోగలుగుతున్నాం. సో ప్రతి ఒక్క మహిళకి కూడా మా యూత్ తరపున, మా కమిటీ తరపున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అయితే తెలుపుకుంటున్నాం. సో మనం ఇంకా డెకరేషన్ లాస్ట్ వరకు అయితే వచ్చేసింది అనమాట. సో అది ఇలా అయిపోగానే ఇంకా డీజే అన్నీ మొత్తం అరేంజ్ చేసేసుకొని సో స్వామివారిని ఉద్వాంస కార్యక్రమం అయితే స్టార్ట్ చేస్తామన్నమాట. సో అందరూ ఎవరైనా మన ఛానల్కి ఇంకా కొత్తగా వచ్చినట్టయితే, ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వీళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన డెకరేషన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది అనమాట. పులిహోర ప్యాకింగ్ కూడా లాస్ట్కి వచ్చేసింది. సో పులిహోర ప్యాకింగ్ కూడా అయిపోతే మొత్తం అరేంజ్ మొత్తం ఇంకా ట్రాక్టర్ ఎక్కించేసుకొని మొత్తం సర్దేసుకొని సో మన డీజేస్ వచ్చేసాక ఇంట్లో ఊర్లో జనాలందరూ వచ్చాకైతే మన స్వామివారి ఉద్వాంస కార్యక్రమం అయితే స్టార్ట్ చేస్తాం. చూడండి, ప్యాకింగ్ ఇలా చేస్తామంట. సో మనకి పులిహోరతో పాటు లడ్డు ప్రసాదం అంటే మనకి బొమ్మని స్పాన్సర్ చేశారు కదా, సో వాళ్ళే మనకి లాస్ట్ రోజు లడ్డు కూడా స్పాన్సర్ చేశారనమాట. సో అవి కూడా లడ్డూను పులిహోర రెండు కలిపి దేవుడి ప్రసాదం కింద ఇచ్చేస్తాం అనమాట. సో డీజే మొత్తం దగ్గర మొత్తం అరేంజ్ మొత్తం వచ్చేసామన్నమాట. సో రెడీగా ఉన్నా ఇంకా స్వామివారిని ఎక్కిస్తున్నాం అనమాట. సో స్వామివారిని పైకి ఎక్కించిన తర్వాత మనైతే స్టార్ట్ అయిపోతుంది ఉద్వాంస కార్యక్రమం. సో ఎవరైనా మన ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల మనం పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది అనమాట. సో ప్లీజ్ డూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ భద్రాద్రి టాక్ టాక్స్. సో ఇంకా లేట్ ఎందుకు వీడియో స్టార్ట్ చేస్తాను, మొత్తం చూసేయండి, ఎంజాయ్ చేయండి. అలాగే మీ అమూల్యమైన లైక్ కామెంట్ కూడా చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
చేసింది ఎవరు పడుతుంది అంతే. ఫైనల్గా దేవుని అయితే ట్రాక్ అయితే ఎక్కించేసాం అనమాట. సో ఇంకా మనం దేవుడితో పాటు దేవుడు ఉద్వాంస కార్యక్రమంలో మనం ప్రసాదంగా పంచే లడ్డూలు పులిహార మొత్తం అయితే తెచ్చేసుకున్నాము. ట్రాక్టర్ కూడా అవి కూడా ట్రాక్టర్ ఎక్కిచ్చేసాం అనమాట. సో ఇంకా స్వామివారికి దిష్టి తీసి సో అందరూ ఊరందరూ గుడి దగ్గరికి వచ్చాక స్వామివారికి దిష్టి తీసి సో ఉద్వాంస కార్యక్రమం అయితే స్టార్ట్ చేస్తాము. సో మేము సరదాగా పెట్టుకున్న డీజే బాంబు అన్నీ అయితే మొత్తం అందరూ రెడీ అయిపోయాయి అనమాట. సో మాకు ఈ 15 రోజులు స్వామివారికి పొద్దున సాయంత్రం పూజ చేసిన ఆ తాతగారు, సో ఆ తాతగారితోనే స్వామివారికి దిష్టి తీసి సో ఊరేగింపుగా అయితే స్వామివారు బయలుదేరుతారనమాట. సో స్వామివారి దగ్గర డెకరేషన్ అది ఎలా ఉంది, మేము ఎలా జరుపుకున్నాం అనేది మీకు నచ్చితే ఒక కామెంట్ అయితే చేయండి. సో అలాగే మన ఛానల్ని ఇంకెవరైనా కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల మనం పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అనమాట. సో అప్పుడు ఈజీగా మన వీడియోస్ అయితే మీరు చూడవచ్చు. సో ఇంకా స్వామివారికి దిష్టి తీయటం కూడా అయిపోయింది. సో ఇట్లా వాటర్ అంటే ట్రాక్ ముందు వాటర్ పోస్తారు కదా, సో అది దాన్ని ఏమంటారో అయితే నాకైతే తెలియదు. సో అది ఎందుకు పోస్తారు ఏంటనే మీకు తెలిస్తే మాత్రం దాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. సో మా లేడీస్ ఇప్పుడు మంచి జోష్లో ఉన్నారు. మళ్ళీ చెప్పండి. What's up?
మా ఏరియాలో మాదే అనమాట. 15 రోజులు ఉంటాం. మొత్తం అన్ని బొమ్మలు 9 డేస్కి 11 డేస్కి తీశారు. సో మాదే లాస్ట్ అనమాట. సో దానివల్ల పోలీస్ వాళ్ళు ఊరికే రావడం కొంచెం డిస్టర్బెన్స్ అయిందనమాట. సో వాళ్ళని అయితే మేము కొంచెం కవర్ చేసుకున్నాం. ఇంకా మొత్తం హ్యాపీగా సాగిపోతే ఎలాంటి గొడవలు లేకుండా హ్యాపీగా అయితే మా దగ్గర జరుగుతుంది. సో ఇంకా ఎలాంటి డిస్టర్బెన్స్ రాకుండా హ్యాపీగా జరగాలని అయితే కోరుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ భద్రాద్రి ట్రక్ వ్లాగ్స్. Chindo,
గణపతి బప్ప గణపతి బప్ప కొట్టండి పట్టుకుంటాను ఇంజనే పెట్టుకోను తేజ పట్టుకుంటాను పట్టుకుంటాను చూడు బాబు ఇలాంటి కొంచెం పర్సన్స్ అరే అరే ప్రసాద్ దొంగ పట్టు పట్టేటోడు చెప్తాను జై బోలా గణేష్ మహారాజ్ కే చిన్నగా మొత్తద్దు చిన్నగా జన్యవంతుడు ఇదా మట్టి ఉంటుంది చూడు ఉసుకంటే స్టార్టింగ్ లో ఉసుకుంటుంది సో సోమవారి ఉద్వాస కార్యక్రమం అయితే సక్సెస్ఫుల్ గా పూర్తి అయిపోయింది. సో సోమవారం అయితే నిమజ్జనం చేయడానికి మా దగ్గర ఉన్న గోదావరి దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. సో చూడండి, సో అంటే కిందకి దిగాలన్నమాట. డాక్టర్ చాలా అప్పు అంటే ర్యాంప్ అంత కరెక్ట్ గా ఉండదు అనమాట. సో అక్కడ నుంచి పై నుంచి మోసుకుంటూ రావాలన్నమాట. సో లాస్ట్ కి గోదావరి దగ్గరికి అయితే వచ్చేసారు. సో సోమవారం నిమజ్జనం చేసి అందరం స్నానం చేసేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోతాం అనమాట. సో ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ అయితే చేయండి. మీ దగ్గర కూడా ఎలా చేస్తారో కూడా కామెంట్ చేయండి. సో వన్స్ అగైన్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ భద్రాద్రి టాక్ వ్లాగ్స్. అప్పుడు ఎక్కువ ఉన్నప్పుడు వేసి వాళ్ళు నీళ్ళు చెప్పండి.